సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు విసుగు చెందారని, ఎమ్మెల్యే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. పిల్లల నుంచి పెద్దలు దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్నారు ఆయన. కింద బుడపోల నుంచి పెద్ద దాకా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం చూడు రాదని ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర వడగొట్టలేదు దండ పెట్టాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తామంటాం కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా దీన్ని ఉంచుతారు దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటారు మీ ఖర్చు పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన మన ఇలా చాలా మంది ఉన్నారు. బిల్లులో దిబ్బ మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. దుబ్బాక మరొక విషయం మాట్లాడినా దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మనం పేరుకు దుబ్బాక. సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు విసుగు చెందారన్నారు. ఎమ్మెల్యే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. పిల్లల నుంచి పెద్దలు దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్నారు ఆయన. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు. గుడ్ మార్నింగ్ హారిక. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కేవలం గ్యాప్ ఫిల్లింగ్ గురించి మాత్రమే ఇలా చేస్తా అని చెప్పి కూడా విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ హయాంలో నా నియోజకవర్గంలో హామీలు ఎటువంటి నిధులు రాలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తానే ఆ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తారు. దీనితో కొంచెం బీఆర్ఎస్ నేతలు, సీనియర్ నేతలు కొంచెం అసహనం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసమే ఈ రోజు కావాలని ఆ గ్యాప్ ఫిల్లింగ్ క్లియర్ చేయాలని కాంగ్రెస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే అంటే కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తామంటున్నారని కూడా ఆ బిల్డర్ నాతో తెలిపారని చెప్పి కూడా మీటింగ్ లో తెలిపారు. పిల్లల నుండి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు రాజకీయాల్లోకి వచ్చాక, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ ఉంటే కుదరదు, ఇప్పటి నుంచి నా తడాక ఏందో చూపెడతా, ప్రభుత్వాన్ని ఎలా పడగట్టడం నేను చూస్తా, వీలైతే వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను కూడా కొనేదానికి కూడా సిద్ధమే ఉన్నా, ఇలా నేను ఏదో స్మూత్ గా సిన్సియర్ గా ఉంటే పనిచేయటం లేదు, ఇక నా తడాకేందో చూపెడతా, ఇక ఇప్పటి నుంచి చూసుకుందాం అంటే ఇప్పటి నుంచి నా తడాకేందో చూపెడతా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సెటర్లు వేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా గ్యాప్ ఫిల్లింగ్ కోసం మాత్రమే మాట్లాడినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా హయాంలో మా దుబ్బాక నియోజకవర్గానికి ఎటువంటి నిధులు రాలేదు అని సొంత పార్టీ మీద విమర్శలు చేయడంతో దాన్ని గ్యాప్ ఫిల్లింగ్ క్లియర్ చేయడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక సెటైర్లో ఒక సెన్సేషనల్ కామెంట్ తెలుస్తుంది హారిక. ఓవరాల్ గా మాత్రం దుబ్బాకలో అంటే ఎన్నడూ వార్తల్లో నిలవని కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కొంచెం సెన్సేషనల్ కామెంట్ తో కొంచెం వార్తల్లో నిలుస్తున్నాడని చెప్పాలి. మరి ఏ ధైర్యంతో హామీలను కొంటాను, ఎమ్మెల్యేలను పడగొడతా అని మాత్రం పలువురు విశ్లేషకులు కూడా అమరుస్తున్నారు. ఏ ధైర్యంతో అలా అన్నాడు కూడా విశ్లేషకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి హారిక. థ్యాంక్ యూ నాగరాజు.